ఏసీబీ పిలిచింది, ఈడీ పిలిచింది. మరి కేటీఆర్ ఈ రెండింటి విచారణకి వెళ్తారా లేదా? దీనిపై టీవీ9తో మాట్లాడిన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులపై న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. తాను ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని అన్నారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు విచారణకి హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సీఎం రేసులో కేటీఆర్, కవిత అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీ సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆరే అని స్పష్టం చేశారు కేటీఆర్. నేను ఎక్కడా ఒక్క పైసా అవినీతి చేయలేదు. ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు. నేను ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నా. కేసు కోర్టులో ఉంది, తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. కాబట్టి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద. అన్నిటినీ గౌరవించి ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని నడిపిన ఒక మంత్రిగా, ఆనాడు మంత్రిగా, ఈరోజు మాజీ మంత్రిగా, శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డికి. ఆ విడిచిపెట్టి నేను టైంపాస్ కార్యక్రమాలు చేస్తా, ఏదో మీడియా మేనేజ్మెంట్తోని, హెడ్లైన్ మేనేజ్మెంట్తోని అవతల పడతా అనుకుంటే నీ అంత పిచ్చోడే ఓడలేడని చెప్తావు. మా న్యాయవాదులు డిసైడ్ చేస్తారు నేనేం చేయాలి. నేనేమంటున్నా అంటే నాకు న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో నాకు న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఈ కేసు లొట్టపీస్ కేసు అని నేను ఇదివరకే చెప్పిన. ఎందుకంటే నేను పైసలు పంపినా మంత్రిగా నేను చెప్పిన, అక్కడ పైసలు ముట్టినాయని వాళ్ళు చెప్తారు. ఈ అవినీతి ఎక్కడ జరిగిందో చూపెట్టమని అడిగితే ఇంతవరకు ఒక మాట లేదు. అందుకే న్యాయస్థానంలో కేసు తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది నేను వేసిన పిటిషన్ మీద. న్యాయస్థానం ఏం చెప్తుందో, జడ్జి గారు ఏం చెప్తారో చూద్దాం. కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు చేసే ప్రయత్నం అది. అట్లాంటి ఆలోచనలు కానీ, అట్లాంటి అనవసరపు ఇవి కానీ ఎక్కడా కూడా లేవు. అట్లాంటి బుద్ధి తక్కువ ఆలోచనలు ఎవరికైనా ఉంటే అది వారి కర్మ. మాకు ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నది మా అందరి ఆరాటం. ఖచ్చితంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ముమ్మాటికి అవుతారు. ఒక్కటంటే ఒక్క గ్యారంటీ అన్న ఇప్పటిదాకా అమలు చేసిండ్రా? వాళ్ళు కావాలంటే రాష్ట్రంలోని ఏ ఊరికి పోయినా, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయినా, లేదా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్కి పోయినా, లేదా నా నియోజకవర్గమైన సిరిసిల్లకు వచ్చినా, ఏ ఊరు అంటే వారు ఆ ఊరికి పోతామంటే వారితో కలిసిపోతాము. ఒక్కటంటే ఒక్క వాగ్దానం ఈరోజు వరకు అమలు కాలేదు. చేసింది అర గ్యారంటీ. అది కూడా ఏది? ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు మీద కూడా ఇవాళ పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. రైతు రుణమాఫీ కాలేదు, చారణ కూడా కాలేదు. రైతు భరోసా అనేది ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఓవరాల్గా రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ప్రజల్లో స్పష్టత వచ్చింది.